శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన బహుళ తదియ సోమవారం. ఈరోజు చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:40 వరకు ఉంది. తదుపరి స్వాతి. ఈరోజు మార్చి 17, 2025 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 దాకా అయితే 1:22 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 దాకా అయితే 3:46 వరకు ఉంది. వజ్రం రాత్రి 6:50 లాగైతే 8:36 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి చిత్త స్వాతి నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి చిత్త స్వాతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతమైన ఆదాయం ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాల్లో లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కార్యభంగం కలుగుతుంది. ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు జీవ సంబంధ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, మద్దుపానీలు ఇక్కడ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సోమవారం. అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.